హాయ్ మిత్రులారా, అందరూ బావున్నారా? హాయ్! ఈరోజు మీకోసం ఒక చక్కటి, అద్భుతమైన కథ తీసుకొచ్చాం. అవును. కథ పేరు కమల, బంగారు చిలుక, మాయావృక్షం. వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, అయితే మొదలు పెడదాం. అనగనగా ఒక ఊర్లో కమల అని ఒక అమ్మాయి ఉండేదన్నమాట. కమల చాలా మంచి అమ్మాయి, కానీ కొంచెం పేద కుటుంబం వాళ్ళది. అయినా సరే ఎప్పుడూ అందరికి సాయం చేస్తూ ఉండేది. తన దగ్గర ఏదున్నా పంచుకునేది. అవును, చాలా దయగలది. ఒకరోజు కమల అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడు తనకి ఒక చిన్న చిలుక కనిపించింది. అయ్యో పాపం, ఆ చిలుక కింద పడి ఉంది. దాని రెక్క విరిగిపోయి ఎగరలేకపోతోంది. కమలకి దాన్ని చూడగానే చాలా జాలి వేసింది. వెంటనే దాన్ని మెల్లగా చేతుల్లోకి తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది. అవును, ఇంటికి తీసుకెళ్లి దానికి పసరుమందు రాసి చిన్నగా గింజలు పెట్టింది. చాలా ప్రేమగా చూసుకుందనమాట. రోజూ దానికి ఆహారం పెడుతూ దాంతో మాట్లాడుతూ ఉండేది. అలా కొన్నాళ్లకి ఆ చిలుకకి గాయం పూర్తిగా నయమైపోయింది. హాయిగా ఎగరడం మొదలుపెట్టింది. కమలతో ఆడుకోవడం కూడా. ఒకరోజు చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఏంటది? ఆ చిలుక ఉన్నట్టుండి మనుషుల భాషలో మాట్లాడింది. వావ్! నిజంగానా? ఏమని మాట్లాడింది? కమలా, నువ్వు చాలా మంచిదానివి. నేను మామూలు చిలుకను కాదు, ఒక దేవతా చిలుకను అని చెప్పింది. ఓ, దేవతా చిలుకనా? అవును, నీ దయకు నేను మెచ్చాను. నీకొక వరమిస్తాను అంది. అప్పుడు కమల చాలా ఆశ్చర్యపోయి ఉంటుంది కదా. చాలా. ఆ చిలుక తన ముక్కుతో ఒక చిన్న విత్తనాన్ని కమల చేతిలో పెట్టింది. అది బంగారంలా మెరుస్తోంది. మాయావ్యసనమనమాట. కరెక్ట్. ఆ విత్తనమిచ్చి ఆ చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది. మరి కమల ఆ విత్తనాన్ని ఏం చేసింది? వెంటనే తన ఇంటి పెరట్లో, అంటే పెరట్లో ఉన్న ఖాళీస్థలంలో నాటింది. నాటగానే ఏమైంది? అద్భుతం జరిగిపోయింది. ఆ విత్తనం నాటిన మరుక్షణమే దాని నుండి ఒక పెద్ద చెట్టు పెరిగింది. అబ్బో! ఆ చెట్టు నిండా బంగారు పండ్లు కాశాయి. బంగారు పండ్లా? అవును. సూర్యుని ఎండకు ఆ పండ్లు తళతళ మెరిసిపోతున్నాయి. భలే ఉంది కథ. సరే, అంతా బానే ఉంది గాని ప్రతి కథలో ఒక విలన్ ఉంటారు కదా. ఉంటారు కదా మరి. కమల వాళ్ల పక్కింట్లో లలిత అని ఒక ఆవిడుండేది. లలిత ఎలాంటిది? ఆమె చాలా ధనవంతురాలు, కాని చాలా స్వార్థపరురాలు. ఇంకా చెప్పాలంటే అసూయ కూడా చాలా ఎక్కువ. ఓ, అంటే ఆమె కమల చెట్టును చూసిందా? చూసింది. కమల పెరట్లో ఆ బంగారు చెట్టును చూసి ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి. అసూయతో రగిలిపోయింది. ఎలాగైనా ఆ పండ్లు తనకి కావాలి అనుకునుంటుంది. అనుకుంది. వెంటనే కమల పెరట్లోకి దూరి ఒక పండును కోయడానికి ప్రయత్నించింది. మరి కోసిందా? లేదు. ఆమె ఆ బంగారు పండును తాకగానే అది టక్కున ఒక బండరాయిలా మారిపోయింది. అరేరే, ఎందుకలా? ఎందుకంటే ఆ చెట్టు మంచి మనసుని మాత్రమే గుర్తిస్తుంది. చెడ్డ మనసుతో తాకితే ఏమీ దొరకదు. అది తెలియక లలితకి చాలా కోపం వచ్చింది. చాలా కోపంగా కమల దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుంది. నాకు కూడా ఆ మాయాచిలుక కావాలి, అది ఎక్కడుందో చెప్పు అని అరిచింది. పాపం కమలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. లలిత ఆగలేదు. తనే ఒక మామూలు చిలుకను పట్టుకుంది. పట్టుకుని ఏం చేసింది? కావాలనే దాన్ని రెక్కను విరిచేసింది. అయ్యో, ఎంత దారుణం! అవును. దాన్ని గాయపరిచి నాకూడా మాయా విత్తనమివ్వు, లేకపోతే చంపేస్తా అని బెదిరించింది. అంటే కమల చేసిన మంచి పనిని నటించాలని చూసిందనమాట. అంతే. కాని అది నటన కదా, మనసులో దయలేదు. ఆ తర్వాత? ఆ చిలుక ఎలాగో లలిత చేతి నుండి తప్పించుకుని ఆమెనొక దెబ్బ కొట్టి ఆకాశంలోకి ఎగిరిపోయింది. లలితకు తగిన శాస్తి జరిగింది. అప్పుడు లలితకు తన తప్పు తెలిసొచ్చింది. తన దురాశ, అసూయ వల్లే ఇలా జరిగిందని అర్థమైంది. పశ్చాత్తాపడిందా? పడింది. ఏడుస్తూ వెళ్లి కమల కాళ్లమీద పడి క్షమించుమనడిగింది. కమల మంచి అమ్మాయి గదా, క్షమించేసుంటుంది. అవును, మన కమల చాలా దయగలది. లలితను క్షమించి తన దగ్గరున్న కొన్ని బంగారు పండును లలితకు ఇచ్చింది. చూసారా మిత్రులారా, కథ ఎంత బాగుందో! ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి కూడా చాలా బాగుంటుంది. ఏంటది? దయా, ప్రేమ అనేవి ఎప్పుడూ మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి. అదే, దురాశ, అసూయ ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తాయి. అంతే కదా? ఖచ్చితంగా. సరే మిత్రులారా, ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఇతరులకు సాయం చేశారా? చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.